యాక్ట్ ప్లస్ ఒక ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ గ్రామ దేవతల పండుగల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 2.5 లక్షలు ఇందిరమ్మ ఇల్లులు అన్ని చోట్ల కూడా కట్టాలి. పేదవాళ్ళు వెంకటిల్లో ఉండదు, అదొక కాన్సెప్ట్. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పెంకటిల్లు ఉన్నా కానీ ఆ ఫోటోగ్రాఫ్ తీసుకుంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఒక చర్చ జరగడం జరిగింది. అందరూ బీద ప్రజలు ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆశలు చూపించి వారికి ఇల్లు లేకుండా చేయడం జరిగింది. కేవలం పెద్ద పెద్ద ప్రాజెక్టులు మల్లన్న సాగర్ అని చెప్పి 50 టీఎంసీ అదొక కాన్సెప్ట్. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పెంకటిల్లు ఉన్నా కానీ ఆ ఫోటోగ్రాఫ్ తీసుకుంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఒక చర్చ జరగడం జరిగింది. అందరూ బీద ప్రజలు ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆశలు చూపించి వారికి ఇల్లు లేకుండా చేయడం జరిగింది. కేవలం పెద్ద పెద్ద ప్రాజెక్టులు మల్లన్న సాగర్ అని చెప్పి 50 టీఎంసీ బ్యారేజ్ కట్టింది.